నమస్తే, నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసాన్ని, నష్టాన్ని ఈరోజు మనం చర్చించుకోవాలనుకుంటున్నాము, దాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఆ విధ్వంసం అనేది అనేక రకాలుగా, అన్ని రకాల వర్గాలు, అన్ని రకాల మతాలు, వాళ్ళు వీళ్ళు అని లేకుండా అన్ని సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ ఎఫెక్టు, ఆ యొక్క నష్టం అనేది జరగటం జరిగింది. ఆ విధ్వంసం అనేది అనేక రకాలుగా ఉంటుంది. ముఖ్యమంత్రి అయిన మొదటి 2-3 నెలల్లోనే ప్రజావేదికను కూలగొట్టి తమ యొక్క మనసు ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది. కానీ ప్రజలే అర్థం చేసుకోవడంలోనే లేట్ అయింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసినటువంటి నష్టం ప్రధానంగా 2 ముఖ్యమైన అంశాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెప్పుకుంటూ పోతే ఎన్నైనా ఉంటాయి, కానీ అవన్నీ చెప్పుకోవాలంటే మనకి టైం సరిపోదు. కాబట్టి 2 ముఖ్యమైన విషయాలు నేను చెప్తాను. అది ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పోలవరం ప్రాజెక్టు. ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి రాజధాని లేకుండా విడిపోయిందో, అప్పుడు పార్లమెంట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానమైనది రాష్ట్ర రాజధాని కొరకు అవసరమైన డబ్బులు పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలలో భాగంగా మన అమరావతి విడిపోయిన తర్వాత అమరావతి క్యాపిటల్ని చాలా వేగంగా నిర్మించాలనే ఉద్దేశంతో ఆ రోజు తొలి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీనికి అవసరమైన అనేక రకాల వర్గాలు, మేధావులతో చర్చించిన మీదట ఒక నిర్ణయానికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి అన్నిటికంటే మధ్య ప్రాంతమైనటువంటి విజయవాడ, గుంటూరు మధ్యలో అయితే రాజధానిగా బాగుంటుందని అనుకోవడం జరిగింది. ఈ విధంగా అనుకోని అందరితో చర్చించిన మీదట దీన్ని రాజధానిగా ప్రకటించడం జరిగింది. ఈ రాజధానిగా అయితే ప్రకటించారు, కానీ అక్కడ ప్రభుత్వ భూమి లేదు. అక్కడ ఉన్నటువంటి భూమి ఎంతో సారవంతమైంది. 3 కార్లు పంటలు పండేటటువంటి వ్యవసాయం పంటలు పండేటటువంటి పొలాలు. కానీ ఇది ఎలా అని ఆలోచించినట్లయితే ఈ మామూలుగా ఇంతవరకు ఇప్పుడున్న పద్ధతుల్లో ఎక్కడైనా ప్రభుత్వానికి అవసరమైన భూమిని రైతుల దగ్గర నుంచి తీసుకోవాలంటే భూసేకరణ విధానం అనే ఒక పద్ధతి ఉంది. అంటే భూసేకరణ విధానం అంటే అప్పుడు అక్కడ ఉన్న మార్కెట్ విలువకి 3 రెట్లు 4 రెట్లు రైతుకి ఇచ్చి రైతు కాడి నుంచి భూమిని ప్రభుత్వానికి తీసుకోవటం అనే పద్ధతి ఉంది. కానీ ఈ పద్ధతి ప్రకారం పోయినట్లయితే అక్కడ అవసరమైన పొలాన్ని భూసేకరణ విధానంలో తీసుకున్నట్లయితే దానికి కావలసిన డబ్బులు అనేది సుమారు 4 లక్షల కోట్లు అవుతుందని చెప్పి ఒక అంచనాకు వచ్చి ఈ పద్ధతిలో అయితే మనం ఇప్పుడు రాజధానిని కట్టుకోలేము. కాబట్టి ఒక రాష్ట్రం డెవలప్ కావాలన్నా, అందులో అక్కడ యువత కానీ, అన్ని రకాల వర్గాల ప్రజలు కానీ, సమాజం ప్రభుత్వ అభివృద్ధి చెందాలన్నా, ప్రభుత్వ ఆదాయం పెరగాలన్నా దానికి సరైన రాజధాని అవసరం. కాబట్టి ఖచ్చితంగా మనం రాజధాని ముందు ప్రయారిటీగా తీసుకొని మనం నిర్మించుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న రైతులతో చర్చించి ఒక భూ సమీకరణ అనే ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ భూ సమీకరణ అంటే ఈ రైతుల దగ్గర ఉన్నటువంటి భూమి తీసుకొని డెవలప్ చేసి, అభివృద్ధి చేసి దాంట్లో కొంత భాగాన్ని రైతులకు తిరిగి ఇవ్వటం అనే ఒక పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అభివృద్ధి చెందే నాటికి మనం అభివృద్ధి చెంది వాళ్ళకి ఇచ్చే టయానికి, మనం వాళ్ళ పొలాలు ఇచ్చే నాటికి మధ్యలో ఉన్న టైంలో వాళ్ళకి కౌలు ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా రైతుల నుంచి ఒప్పించి ఈ రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో, అంటే ఇంతకుముందు సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు హైదరాబాద్ని ఎలా అభివృద్ధి చెందిందో మనం కళ్ళతో మనం చూసాం. కాబట్టి ఆ నమ్మకంతో చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో 33,000 ఎకరాలు ఇవ్వటం జరిగింది. దాదాపు 2,29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇవ్వటం జరిగింది. అందులో 1 ఎకరా నుంచి 10 ఎకరాల వరకు, 15 ఎకరాల వరకు ఉన్న రైతులు కూడా ఉన్నారు. ఈ విధంగా ఆ భూమిని తీసుకుని సేకరించి అందులో ముందు మన పరిపాలన సాగటానికి తాత్కాలికంగా కొంత పొలాన్ని తీసుకొని ఆ పొలంలో కొన్ని బిల్డింగులు నిర్మించడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే ఈ బిల్డింగ్లు అనేది తాత్కాలిక సచివాలయంగా ఉంటుందని చెప్పడం జరిగింది. కానీ ఈ ద్రోహులు, దుర్మార్గులు ఆ తాత్కాలిక సచివాలయం అనే దాన్ని పట్టుకొని ఇది తాత్కాలికము, మరి పర్మనెంట్ సచివాలయం, ఇప్పుడు తాత్కాలికానికి ఇంత డబ్బులా అని ఆ విధంగా అబద్ధపు ఆరోపణలు చేయటం కూడా జరిగింది ఆ రోజు.
తాత్కాలిక సచివాలయం అంటే బిల్డింగులు తాత్కాలికం కాదు. ఆ బిల్డింగులలో తాత్కాలికంగా రాజధాని పరిపాలనా కేంద్రం ఉంటుంది. శాశ్వతంగా కట్టడాలు కట్టిన తర్వాత ఇది అక్కడికి మారుతుంది. ఈ బిల్డింగులు వేరే పర్పస్లో ఉపయోగించుకోవచ్చు అనేది ప్రధాన ఉద్దేశం. ఈ విధంగా 90% దాదాపు ఒక రాజధానికి ప్రధాన సౌకర్యాలు ఏవైతే అవసరమో అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ విధంగా అమరావతి రాజధాని నుంచే పరిపాలన కొనసాగించడం జరిగింది. ఈ కట్టేటప్పుడు కూడా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది ప్రతిపక్ష నాయకుడిగా. ఈ విధంగా ప్రతిపక్ష నాయకుడు అందరి ఆమోదంతో ఏర్పరిచినటువంటి ఈ ప్రజా రాజధాని అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక రకాలుగా విధ్వంసం చేయడం జరిగింది. ఆ విధ్వంసం ఏంటంటే ఎక్కడికక్కడ కట్టడాలన్నీ ఆపేయటం, ఆ 33,000 ఎకరాలలో ఉన్న మొత్తం పట్లు చిల్ల చెట్లు ముళ్ళ కంప ఒక అడవి మాదిరిగా తయారైంది అక్కడ. అందులో ఆ సచివాలయం పక్కన కొన్ని బిల్డింగ్లు కట్టడం జరిగింది. అంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లకి, గ్రూప్ 1 ఆఫీసర్లకి, తర్వాత 4వ తరగతి ఉద్యోగస్తులకు అందరికీ కూడా క్వార్టర్స్ కట్టడం జరిగింది. శాశ్వత సచివాలయానికి పునాదులు వేసి బిల్డింగ్ కూడా ఒక దాదాపు 25-30% వరకు జరగటం కూడా అయింది. ఈ విధంగా దాదాపు ఈ క్వార్టర్స్ బిల్డింగ్లు అనేవి మొత్తం 75% అయినాయి. ఇంకా 20% మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ 20% బ్యాలెన్స్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసినట్లయితే నెలకు 200 కోట్లు ప్రభుత్వ ఆదాయం మిగులుతుంది. కానీ ప్రభుత్వానికి మిగిలితే ఏం ఉపయోగం? దానివల్ల అతనికేం ఆదాయం లేదు కదా. ప్రభుత్వం మిగిలితే ప్రభుత్వానికి ఆదాయం, ప్రభుత్వంతో నాకేం పని, నాకు కావాలనే ఉద్దేశంతో ఇంకా విజయవాడ నగరంలో అనేక రెంటల్ బిల్డింగులు ఈ ఆఫీసును కొనసాగించడం, ఐఏఎస్ ఆఫీసులకు హౌస్లు కూడా బయట తీసివ్వటం జరిగింది. అదే ఇవి కంప్లీట్ అయితే హౌస్ అలవెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళే ఇక్కడ వచ్చి ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఈ రాజధానిని విధ్వంసం చేయడం జరిగింది. ఆ తదనంతర కాలంలో రాజధాని ఒకటి కాదు, ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు అవసరము అని ప్రకటించి గందరగోళం సృష్టించడం జరిగింది. ఈ విధంగా రాజధాని అనేది అటకెక్కింది. ఇకపోతే ప్రధానమైనది పోలవరం ప్రాజెక్టు. ఇది చాలా ఇంపార్టెంట్. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, ఆత్మ లాంటిది. ఎలా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతులు ఎన్నుకునే ప్రధానమైన సమస్య త్రాగునీరు, సాగునీరు మరియు విద్యుత్తు. ఈ విద్యుత్ అనేది మనకి ఇప్పుడు పుష్కలంగా ఉన్నప్పటికీ కానీ దాని యొక్క కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎలా అంటే విద్యుత్ అనేది 3-4 రకాలుగా మనకు లభ్యమవుతుంది. ప్రధానంగా థర్మల్ విద్యుత్తు, జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు, విండ్ పవర్. ఈ విండ్ పవర్, సోలార్ పవర్ అనేది మనకు అవసరమైనంత మేర లభ్యం కావడం కష్టం, చాలా తక్కువ మోతాదులో వస్తుంది. ఇకపోతే జల విద్యుత్ అనేది ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలం, సీలేరు ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఇవి ఒక సంవత్సరంలో అతి తక్కువ కాలంలో మాత్రమే విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే ఆ జల విద్యుత్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ అనేది మనకి సరిపోదు. కానీ జల విద్యుత్తును ఉత్పత్తి చేయడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇకపోతే థర్మల్ విద్యుత్తు. ఈ థర్మల్ విద్యుత్ అనేది మనకు అవసరమైనంత మేర లభ్యమవుతున్నప్పటికీ దీని యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు రైతులు ప్రధానంగా ప్రజలకి ఒక యూనిట్ సరాసరిన 6 నుంచి 10 రూపాయల వరకు వాళ్ళకి బిల్లింగ్ వస్తుంది. కాబట్టి ఈ సమస్యని అధిగమించాలంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్ సమస్యలు మొత్తం ఇంచుమించు 70% తీరిపోతాయి. అది ఎలాగంటే ఇప్పుడు శ్రీశైలము, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజించడం జరిగింది. కాబట్టి దీంట్లో ఉన్న వాటర్ అనేది 2 రాష్ట్రాలు వాడుకోవాలి. ఈ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయినట్లయితే కృష్ణా నది మీద ఉన్నట్టు బ్యారేజీల్లో ఉన్నటువంటి వాటర్ అనేది పూర్తిగా రాయలసీమ జిల్లాలకు మళ్ళించి ఆ రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేయవచ్చు. ఈ పోలవరం నుంచి వచ్చే నీళ్లని ఈ మిగిలిన కోస్తా జిల్లాలు మొత్తానికి, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలకి వీటిని సరఫరా చేయటం వలన పూర్తిగా పోలవరం ప్రాజెక్టు ద్వారా ఈ అన్ని ప్రాంతాలను కూడా కవర్ చేయవచ్చు. పూర్తిగా కృష్ణానదిలో లభ్యమయ్యే వాటర్ని రాయలసీమకు కానీ మళ్ళించినట్లయితే వాళ్ళకి చాలా పుష్కలంగా వాటర్ సరిపోతుంది, మొత్తం సస్యశ్యామలం అయిపోతాయి రాయలసీమ మొత్తం. అదేవిధంగా ఇదే కాకుండా పోలవరం ప్రాజెక్టు మీద విద్యుత్ ప్రాజెక్టు కానీ జల విద్యుత్ ప్రాజెక్టు కానీ కట్టినట్లయితే 360 రోజులు కూడా 24/7 ఇక్కడ జల విద్యుత్తుని ఉత్పత్తి చేయవచ్చు. ఇక్కడ జల విద్యుత్తును ఉత్పత్తి చేసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్కి అవసరమయ్యే విద్యుత్తు
సరిపడా విద్యుత్ లభ్యమవటమే కాకుండా ఇంకా మిగులు విద్యుత్ ఏర్పడుతుంది. దీన్ని ఇతర రాష్ట్రాలకు కూడా అమ్ముకోవచ్చు. పోలవరం ప్రాజెక్టు నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ లభ్యమైనప్పుడు మనకు సరాసరి 1 నుంచి 2 రూపాయలు మాత్రమే ఒక యూనిట్ కాస్ట్ పడుతుంది. దానివల్ల విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గిపోతాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి అదేం అవసరంలా. విద్యుత్ బిల్లులు తగ్గి జనాలు బాగుపడితే మాకేం వస్తుంది, మేము పెట్టిన ప్రాజెక్టులో నుంచి విద్యుత్ గవర్నమెంట్ కొనాలి. అదొకటే అతను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక విద్యుత్ ప్లాంట్లు నడుపుతున్నాడు, చాలా విద్యుత్ ప్రాజెక్టులు భాగస్తులుగా కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆ విద్యుత్ ప్రాజెక్టుల నుంచి పూర్తిగా ప్రభుత్వానికి విద్యుత్తును అమ్మటం జరిగింది. దాని రేట్ అనేది ఇక మనం చెప్పనవసరం లేదు. వాళ్ళకి ఎంత ఇష్టమైతే అంత రేట్ నిర్ణయించుకొని అమ్ముకుంటున్నారు. అదే జల విద్యుత్ కానీ వచ్చినట్లయితే ఈ మనకు థర్మల్ విద్యుత్ అనేది అసలు అవసరమే లేదు. పూర్తిగా జల విద్యుత్ మీదనే ఆధారపడవచ్చు. కొంచెం సోలార్ విండ్ పవర్ కూడా వస్తుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్కు చాలా పుష్కలంగా విద్యుత్ అనేది లభ్యమవుతుంది. ఇంకా కరెంటు కట్టింగ్లు, పవర్ కట్టింగ్లు అనేవిగా ఉండవు. కాబట్టి ఈ విద్యుత్ బిల్లు కూడా తగ్గుతుంది. విద్యుత్ బిల్లు తగ్గినట్లయితే ఈ ప్రభావం అన్ని రంగాల మీద పడుతుంది. ఆటోమొబైల్ రంగం కానీ, పరిశ్రమ రంగం కానీ అన్ని రంగాల మీద పడుతుంది. అన్ని రంగాల మీద పడడం వల్ల ఆటోమేటిక్గా నిత్యావసర వస్తువులు, అనేక రకాల మన సమాజానికి అవసరమైనటువంటి ప్రోడక్ట్స్ యొక్క కాస్ట్ కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ చేయటం వల్ల ప్రజల యొక్క జీవన శైలి మార్పు చెంది వాళ్ళ యొక్క కుటుంబ ఖర్చులు కూడా తగ్గుతాయి. వాళ్ళకి డబ్బులు మిగలటం జరుగుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డికి కుటుంబ ఖర్చులు తగ్గటం, జనాలు బాగుపడటము, సమాజం బాగుపడటం అవేం అవసరంలా. విద్యుత్ అతను ప్రాజెక్టులో ఉన్న విద్యుత్ అమ్ముకోవడం, అతనికి డబ్బులు సంపాదించుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ డబ్బు అంతా ఏం చేస్తారో మరి అర్థం కాదు. అంత విపరీతమైన అత్యాశ డబ్బు మీద ఎవరికి ఉండకూడదు. అది సమాజానికి మంచిది కాదు. కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీకు మరొకసారి విన్నపం చేస్తున్నాను. ఈ విధ్వంసకర పరిపాలనని గ్రహించుకొని, ఇంకా చెప్పాలని అన్ని రకాల రంగాలలో విధ్వంసం అనేది ఉంది. ప్రధానంగా యువత, స్టూడెంట్స్, విద్యార్థుల మీద ఎఫెక్ట్ కూడా చాలా ఉంది. అది ఈ యొక్క ప్రభావం అనేది వెంటనే మనకి కనిపించదు. కానీ ఒక తరం జగన్మోహన్ రెడ్డి వల్ల ఒక తరం విద్యార్థులు, ఒక తరం యువత అనేది పూర్తిగా నష్టపోయింది. అది ఏంటనేది మీకే ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఇంకొన్ని రోజుల బట్టి ఇంకా అర్థమవుతుంది. ఆ వాలంటీర్ల వ్యవస్థ పెట్టడం ద్వారా బీటెక్, ఎంటెక్ చదివిన వాళ్ళని ఎందుకు పనికిరానికుండా తయారు చేశారు. కాబట్టి దయచేసి మీరు ఇవన్నీ ప్రజలకు తెలియజేసి, చైతన్యవంతం చేసి, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒక సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోను చూసి లైక్ చేసి, షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ నుంచి సమాచారంగా 10 మంది కానీ పంపించినట్లయితే అది చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.